ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. తర్వాత ఈ 4 బుక్స్ ఈ మెడిసినల్ ప్లాంట్స్ మీద ప్రచురించడం జరిగింది. చైనా, మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా వీటి అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. ఈరోజు మనము అతిమూత్ర వ్యాధిని గురించి నేర్చుకుందాం. ఎక్సెస్ యూరినేషన్, పాలియూరియా అంటారు అతిమూత్ర వ్యాధి. అతిమూత్ర వ్యాధి అనేక కారణాల వల్ల వస్తుంది. అతిమూత్ర వ్యాధి ఆ కారణాలు ఒకటి అంటూ మనం ఏమి చెప్పలేమన్నమాట. అతిమూత్రం ఎక్కువగా మూత్రం పోతూ ఉంటారు. నైట్ అయితే 5 సార్లు 6 సార్లు 10 సార్లు కూడా లేస్తారనమాట. దాన్ని అతిమూత్ర వ్యాధి అంటారు. పోయి వచ్చిన తర్వాత మళ్ళీ పోవాల్సి వస్తుంది అనమాట. దాన్ని అతిమూత్ర వ్యాధి అంటారు. దీనికి ఏం చేయాలంటే మనము ఈ తంగేలు పూలు, తంగేడు కాయలు వస్తాయి, వాటి గింజల్ని తీసుకోవాలి. గింజల్ని తీసి నూరుకోవాలి. అలాగే ఈ రణపాలను ఆకులను ఎండబెట్టి పౌడర్ చేసి మనం చేసుకోవాలి. అలా చేసుకున్న రణపాలు ఈ రెండింటిని కలిపి మనము ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇది రణపాల, తంగేడి పూలు, తంగేడి గింజల పౌడర్ అన్నమాట. దీన్ని చేసుకున్న ఈ పౌడర్ను మనము 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వాటర్లో కానీ లేకపోతే 1 గ్లాసు వాటర్లోనే బెస్ట్, వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి వడగట్టుకొని తెల్లవారితో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, రోజుకు 3 సార్లు తీసుకోవాలి. అలా తీసుకుంటే ఈ ఎక్సెసివ్ యూరినేషన్ అతిమూత్ర వ్యాధిని ఈజీగా నిర్మూలించవచ్చు అన్నమాట. ఏమేమి రణపాల, ఈ తంగేడు గింజలు, పూలు ఎండబెట్టి పౌడర్ చేసుకొని 1 స్పూను తెల్లవారితో 1 స్పూన్, మధ్యాహ్నం 1 స్పూన్, రాత్రి డికాషన్ చేసుకొని 3 సార్లు తాగినామంటే అలా 1 వారం రోజులు తాగితే ఈ అతిమూత్ర వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఈ మందు మొక్కల పైన 4 బుక్కులు ప్రచురించడం జరిగిందని. ఇది ఒక బుక్ అనమాట. దీని పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ అనమాట. మన చిత్తూరు డిస్టిక్లోని, అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయండి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, బొటానికల్ నేము, అంటే శాస్త్రీయ నాము, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, తర్వాత పూలు ఎప్పుడు ఏ కాలంలో వస్తాయి, కాయలు ఏ కాలంలో వస్తాయి, వేర్లు ఏ విధంగా ఉపయోగాలు, దాని యొక్క వేర్లు ఉపయోగమేమి, కాండము ఉపయోగమేమి, పత్రాలకు ఉపయోగమేమి, పూలకు ఉపయోగమేమి, కాయలకు ఉపయోగమేమి, గింజలకు ఉపయోగమేమి, అలా 2000 ప్లాంట్స్కి ఇవ్వబడిందండి. అంతేకాకుండా 2000 ప్లాంట్లలో 1000 ప్లాంట్లకి ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలను చూసి ఎవరైనా సరే, చిన్న 5వ తరగతి మొదలుకొని 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఈ బుక్ చెప్పాను కదా 2000 మొక్కలు ఉన్నాయి. దాంట్లో 1000 ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. దీంట్లో ప్రతి ప్లాంట్కు కూడా అన్ని వివరంగా ఇవ్వడం జరిగింది. అలా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని విలేజ్ నాటు వైద్యులు ఎవరైనా సరే, విలేజ్ నాటు వైద్యులు కానీ, ఖాళీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అందరూ ఉపయోగిస్తున్నారు. ఇది మన దగ్గర ఉండిందంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే. ఇది తరతరాలకు ఉపయోగపడే పుస్తకం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.